హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. మెగాస్టార్ చిరంజీవిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. జస్ట్ గ్యాప్ వచ్చిందంతే, టైమింగ్లో మమ్మల్ని మించిన వాళ్ళు ఉండరు అని. పేరుకే ఈ డైలాగ్ని చిరు సినిమాలో చెప్పాడనే విషయం ఆయన అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఎందుకంటే 4 దశాబ్దాలపై నుంచి కెరీర్ పరంగా ఎప్పటికప్పుడు జెట్ స్పీడ్ వేగంతో వెళ్తుంటాడు. అందుకు మరో ఉదాహరణే ఫిలిం సర్కిల్స్లో తాజాగా వినిపిస్తున్న న్యూస్. భోళాశంకర్ పరాజయంతో కథల విషయంలో చిరు డైలామాలో పడ్డాడని, విశ్వంభర తర్వాత కూడా సరైన కథ కోసం చాలా గ్యాప్ తీసుకుంటాడని కొంతమంది భావించారు. కానీ అక్కడుంది చిరు అనే విషయం మర్చిపోయారు. వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయ్యేలా విశ్వంభర తర్వాత 3 సినిమాలు చేయబోతున్నాడు. ఈ మేరకు స్టోరీస్ కూడా విని లూప్ లైన్లో పెట్టుకున్నాడు. అందులో ప్రముఖ రచయిత దర్శకుడు మచ్చరవి కథ ఒకటి. చిరు కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే డైరెక్టర్గా మాత్రం మచ్చరవి కాకుండా వేరే వ్యక్తి ఉంటాడు. ఈ మేరకు డైరెక్షన్ అన్వేషణలో పడ్డారు. ఇక కార్తికేయ దర్శకుడు చందు మొండేటి, గబ్బర్ సింగ్, హరీష్ శంకర్లకి కూడా చిరు ఓకే చెప్పాడు. వీటిల్లో ఫస్ట్ మచ్చరవి కథ షూటింగ్కి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే చందు మొండేటి ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ చేస్తూ బిజీగా ఉన్నాడు. హరీష్ కూడా రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎలాగో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. సో మచ్చరవి సినిమానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే డైరెక్టర్ కావాలి. విశ్వంభర ఇప్పటికే సగభాగం షూటింగ్ జరుపుకుందనే వార్తలు వస్తున్నాయి. చిరు కెరీర్లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతోంది. దీంతో చిరు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏది ఏమైనా విశ్వంభర రిజల్ట్తో సంబంధం లేకుండా చిరు ఇంకో 3 చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్లో జోష్ని తెస్తోంది.